నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నిలుపుమయా మాలో నీ సిలువ స్వరూపం, నేర్పుమయా నజరేయ మా జన్మానికి మాదిరి. యునైట్ క్రిస్టియన్ ఇంటీరియర్ మినిస్ట్రీ సమర్పించు నేర్పుమయా నజరేయ. నేర్పుమయా నజరేయ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున స్వాగత సుమాంజలి. వేధించే నేటి వాస్తవ సమస్యలకు వాక్యము సారా పరిష్కారం బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ గారి ప్రసంగాల ప్రత్యేకత. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అందించే అద్భుత ఆధ్యాత్మిక సందేశాన్ని విందాం. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరేయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ వేళలో ఈ రీతిగా వాక్యం ద్వారా మీ మధ్యకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎవరైతే ప్రప్రథముగా నేర్పుమయ నజరేయ కార్యక్రమాన్ని ఈ దినమున చూస్తున్నారో వారందరినీ ప్రేమపూర్వకముగా వాక్యము దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. ప్రభువు ఈ రోజున మీతో మాట్లాడి మీ కుటుంబములను అత్యధికముగా ఆశీర్వాదంగా మార్చాలని కోరుచున్నాను. అనేక మంది ఈ కార్యక్రమమును చూచి దీవించబడి, అయ్యా ఈ కార్యక్రమం ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డాము, దీన్ని కొనసాగించండి అని తమ తమ అమూల్యమైన కానుకలను పంపించుచున్నారు. ప్రతి ఒక్కొక్కరికి ఏ రీతిగా కానుకలు పంపిస్తున్నా ప్రతి ఒక్కొక్కరికి ప్రార్థనాపూర్వకముగా సహకరిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వ్యక్తిగత వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. మీలాంటి వారి యొక్క ఆర్థిక సహకారమును బట్టే ఈ కార్యక్రమం నేర్పుమయ నజరేయ నడిపించగలుగుతున్నాం. మరొకసారి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మీ ప్రార్థన అవసరతలు ఉత్తరం ద్వారా టెలిఫోన్స్ ద్వారా మాకు తెలియపరచండి. నేర్పుమయ నజరేయ ప్రార్థన గోపురంలో ప్రార్థన చేయుటకు మా యొక్క ప్రార్థన సిబ్బంది బృందం ఎల్లప్పుడూ మీ కొరకు సంసిద్ధముగా ఉంటుంది. మీ ఉత్తరాల ద్వారా మీ ప్రతి అవసరతలు మాకు తెలియపరచండి. ఈ సమయాన వాక్యంలోనికి మనము వెళ్ళుచుండగా ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనము మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సర్పము యుక్తి గలదై ఉండెను. యుక్తి గల సాతానుడు గురించి నేను మీతో మాట్లాడాలని కోరుచున్నాను. సాతాను యొక్క స్వరూపము, వాడి రూపం ఎలాగుంటుందో, వాడి యొక్క యుక్తులు ఎలాగుంటాయో మీతో మాట్లాడాలని కోరుచున్నాను. నిజానికి మనము యుక్తి గల సమాజంలో ఉన్నాం, వ్యూహాత్మకమైన సమాజంలో ఉన్నాం. ఎత్తుకు పై ఎత్తులు వేసే మానవాళితో మనం జీవిస్తున్నాం. సర్పము దేవుడని యెహోవా సృజించిన భూజంతువులకెల్లా యుక్తిపరుడు, చాలా యుక్తి గలదై ఉన్నది. ఈ సమాజం నుండి ప్రతి వ్యక్తి ఈ సాతానిక యుక్తుల్ని గమనించుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకనాడు జరుగుతున్న యుద్ధాలు, ఒక రాజ్యాలు సంపాదించుకోవడానికి, భూ ఆక్రమణ చేయడానికి, డైరెక్ట్గా సుంకముల్ని సంపాదించుకోవడానికి రాజులు రాజ్యాల మీద యుద్ధం చేసేవారు. కానీ ఇప్పుడు రాజులు యుద్ధం చేస్తున్నారంటే మాకు ఆ రాజ్యం కావాలి, ఆ దేశం కావాలని కాదు. వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు చెప్తున్నది వ్యూహం ఏమిటంటే అక్కడ శాంతిని ఏర్పాటు చేస్తాం, అక్కడ మేము సమాధానం ఏర్పాటు చేస్తాం,
అక్కడ మేము టెర్రరిజం తొలగిస్తాము, అక్కడ ఉగ్రవాదులు తొలగిస్తాము అనే నినాదాలతో ప్రపంచాన్ని పెడదారిని పెట్టి యుద్ధాలు ప్రారంభిస్తూ యుద్ధాలను సమర్థించండి, దాని వెనుక శాంతి ఉంది, సమాధానాలు సృష్టిస్తాం, సమసామ్రాజ్యాన్ని సృష్టిస్తాం అని యుద్ధాలని ప్రకటిస్తున్న గొప్ప అధినేతల్ని, ప్రపంచ అధినేతలను చూస్తున్నాం. నిజానికి శాంతికి యుద్ధానికి ఏమైనా తేడా ఉందా? లేదు. కానీ శాంతి సాధించడానికి యుద్ధమే ఆయుధం అంటే ఎంత యుక్తిపరుడు సాతాను అయి ఉన్నాడో ఆలోచించండి. ప్రజల యొక్క మెదడులో ఎటువంటి మంచి ఆలోచనలు పెట్టి, ఆహా ఆ దేశంలో సమాధానం వస్తుందంట, ఆ దేశంలో టెర్రరిజం తొలగిపోతుందంట, ఆ దేశంలో మానవ హక్కులు నిలబడతాయంట, అందుకే బాంబులు వేయాలంట, ఓహో తప్పదైతే మరి చేయాలి కదా అని మానవుని ఒక వ్యూహాత్మకంగా ఒక యుక్తితో ముందుకు నడిపిస్తున్నాడు. నిజానికి ఆ యుద్ధం వెనకాల ఎంత స్వార్థం ఉందో కొందరికే తెలుసు. ఆ యుద్ధం వెనకాల ఆ దేశంలో ఉన్న చమురు నిధులు ఎంత అవసరమై ఉన్నదో, వాళ్ళ స్వదేశంలో లేని చమురు నిధులను వాటిని సంపాదించుకోవడానికి శాంతి, పీస్ పీస్ అంటూ వార్స్, యుద్ధాలను ప్రకటించే అధినేతలు ఏ విధ్యమైనా సరే దేవుడు లేకుండా మారణ హోమంతో సృష్టించే ఏ ఉద్యమైనా సరే, ఏ నినాదమైనా సరే చివరికి మానవుడికి మిగిల్చేది బూడిద, నాశనం. అదే నేడు సమాజము, అదే మన చరిత్ర. సాతానుడు బహుయుక్తిపరుడు. భూజంతువులకెల్లా సర్పము బహుయుక్తి గలది. ఎందుకండి సాతానికి అంత యుక్తి వాడవలసిన అవసరం వచ్చింది? అంత టాలెంట్ ఎలాగ వచ్చింది? కారణం ఏమిటని ఆలోచిస్తే, సాతానుడికి మొట్టమొదటగా దేవుడి స్థానంలో ఉన్నవాడు, ఒక దూత, దేవుడి తర్వాత ఒక మెట్టు తక్కువలో ఉన్నవాడు సాతానుడు. అనగా ఒక మహారాజు దగ్గర, ఒక ప్రధాన దేశ అధినేత దగ్గర రెండవ వ్యక్తిగా సెక్రటరీగా పనిచేస్తున్నాడంటే అతడికి ఎంత జ్ఞానము ఉండి, ఎంత తెలివి ఉంటే అంతటి మహాప్రధాన వ్యక్తి దగ్గర పనిచేయగలడు, ఒక పర్సనల్ వ్యక్తిగత సెక్రటరీగా. సాతానుడు ఒకప్పుడు దేవునికి అతి దగ్గరగా ఉన్నవాడు. ఆలోచనలో, పనులు చేయించడంలో దేవుడు తర్వాత దేవుడిగా చలామణైపోతున్నవాడు. అటువంటి సాతానుడు వాడిలో అహంకారం పుట్టి ఉన్న స్థానంతో సంతృప్తి చెందగా దేవుని స్థానమే పొందాలని మనసులు అనుకుని తేజో నక్షత్రముగా ప్రకాశిస్తున్నవాడు భూమి మీద రాలిపోయాడు. అటువంటి మహాజ్ఞానే ఈ యుక్తిపరుడని సాతాను. వాడి ముందు మనం నిలబడలేము, వాడి జ్ఞానం ముందు మనం సరిపోము. వాడు దేవుడి దగ్గరే పక్కన ఉండి, దేవుడి దగ్గరే ఒక అతి సన్నిహితముగా ఉండి జ్ఞానయుక్తము కలిగిన వాడు. అటువంటి వాడు కింద పడిపోయాడు కదా. అందుచేతే వాడికి ద్వేషం, దేవుని బిడ్డలన్నా ద్వేషం, ఈ ప్రపంచం దేవుని వైపు తిరగడం అన్నా ద్వేషం, పగ, రెవెంజ్. దేవుడి మీద రెవెంజ్ తీసుకోవాలంటే దేవుని బిడ్డల మీద పగబెట్టాలి, దేవుని బిడ్డల్ని వేధించాలి. ఈ మానవాళిని తన స్వహస్తములతో స్వరూపమును చేసుకున్న ఈ మానవాళి సృష్టికే కిరీటముగా ఉన్న ఈ మానవాళిని నేలమట్టం చేస్తే ఆ దేవుడి గుండె బద్దలైపోతుందని తెలుసు. దేవుడితో ప్రత్యక్షముగా పోరాటం చేయలేక, ఎదుర్కొనలేక, దాడి చేయలేక తన స్వరూపంలో చేసుకున్న నిన్ను నన్ను యుక్తిపరముగా పెడదాన్ని పెట్టి దేవుడు లేడనిపించేటట్లు చేయడమే వాడి వ్యూహం. మహాజ్ఞాని, దేవదూతగా చలామైన వాడు ఇప్పుడు మా దేవుని మీద పగ తీర్చుకోవడానికి, మానవుల్ని నాశనం చేయడం కోసం బహుయుక్తిపరుడిగా ముందుకు వెళుచున్నాడు ఈ సాతానుడు. వీడికి కేవలము పగ మాత్రమే కాదు, చాలా అసూయ. తన స్థానం కోల్పోయాడు సాతానుడు. దేవుని ప్రక్కన ఉన్నవాడు ఇప్పుడు స్థానాన్ని కోల్పోయాడు.
అందుచేత అంతవరకు తనకున్న మహాజ్ఞానాన్ని అంతటిని ఈ వందలాది కోట్లాది ప్రజల మీద ప్రయోగం చేస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని పెడదారిని పెట్టేస్తున్నాడు. ఈ యుక్తిపరుడైన సాతాను కేవలము వాడు దేవదూత మాత్రమే కాదు, పడద్రోయబని వాడు మాత్రమే కాదు, వాడిలో మహా అనుభవం ఉంది. ఆనాడు దేవదేవుడు సృష్టించిన తర్వాత సాతానుడు ప్రప్రదమైన ప్రయోగము ఆది మానవులైన ఆదాము అవ్వల మీద ప్రయోగం చేశాడు తన యుక్తిని. ఆదాము అవ్వల మీద ద ఫస్ట్ అటెంప్ట్, ప్రథమ ప్రయోగము, ప్రథమ ఆది మానవులైన ఆదాము అవ్వల మీద ప్రయోగం చేసి అందులో సక్సెస్ అయి విజయం పొందిన వాడై ఆనాటి ఆదాము అవ్వల నుండి వస్తున్న మానవాళ జాతిని ఇప్పటి వరకు యుక్తిపరముగా నాశనం చేయాలని చూస్తున్నాడు. అంటే ఈ యుక్తిపరుడైన సాతాను యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం ఎంతో తెలుసా? వేలాది వేలాది సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ కన్నింగ్ ఫెలో ద డెవిల్. సీనియర్ మోస్ట్, సాతానికి మించిన సీనియర్ కన్నింగ్ ఇంకొకటి లేడండి. వేలాది సంవత్సరాల నుంచి మానవుల జీవితాలతో ఆడుకుంటూ చరిత్రలనే త్రిప్పేస్తున్నాడు. ఇంత అనుభవం కలిగిన సాతానుడు మన మధ్య ఉండి సంచరిస్తుంటే గర్జించు సింహం వలె ఒక యుక్తిపరుడిగా ఎలాగుండగలం? అందుకే భక్తుడైన పౌలు అంటాడు, సాతాను యొక్క తంత్రమును ఎదిరించుటకు సర్వాంగ కవచములు ధరించుడి. సాతాను యొక్క తంత్రములు, కన్నింగ్నెస్, వాడి యొక్క డిసీవింగ్ మెంటాలిటీ, చీటింగ్ మెంటాలిటీని ఎదిరించడానికి సర్వాంగ కవచాలు ధరించండి. ఈ సమాజము చాలా కన్నింగ్ సమాజము. ప్రతి మనిషిలోనూ ఒక చీటింగ్, ఒక యుక్తి, ఒక వ్యూహం ఉంటుంది. వీటన్నిటినో బట్టి దీని వెనుకాల ఉన్నవాడు సాతానుడు దేవుని ప్రక్కన ఉన్నవాడు, అక్కడి నుంచి పడద్రోయబడిన వాడు. అందుకే యుక్తిపరముగా మానవాన్ని పట్టుకుంటాడు. సాతానుడికి మహాజ్ఞానం ఉంది. వాడిలో 2000 3000 సంవత్సరాల ఆదామవ్వల నాటి నుంచి అనుభవం ఉంది. మనిషిని ఎక్కడ పడగొట్టాలో, ఎలా దొరుకుతాడో అనేది. సాతానుడికి నిజానికి భయంకరమైన పగ ఉంది, రెవెంజ్ ఉంది. అదేమిటో తెలుసా? మనిషిని నాశనం చేయడమే. దేవుని ప్రణాళిక మానవుల్ని రక్షించడం. అందు నిమిత్తమే తన కుమారుని కూడా మన కొరకు ఇచ్చేశాడు. ఇప్పుడు సాతాను యొక్క ప్రణాళిక రక్షణలోనికి మానవుడు రాకుండా ఉండడం కోసం, రక్షించబడకుండా నరకంలోనికి వెళ్ళిపోవడం సాతాను యొక్క ఉద్దేశం. అందుకే వాడు యుక్తిపరముగానే వస్తాడు, డైరెక్ట్గా రాడు. కన్నింగ్గానే వస్తాడు. వచ్చి మన మెదడును, మన మనస్సును చెడగొడతాడు. చివరికి మన ఆత్మను నరకానికి తీసుకువెళ్ళిపోయేటట్లు చేస్తాడు. దేవాది దేవుడు మానవుణ్ణి తన స్వరూపాన్ని సృష్టించాడు. సాతానికి మానవ అవయవాల గురించి అంతా తెలిసి ఉండకపోవచ్చు, కానీ మానవుని యొక్క ఆత్మ గురించి బాగా తెలుసు సాతానికి. మానవుని యొక్క మనస్సు ఎక్కడ బలముగా ఉంటుంది, ఎక్కడ బలహీనంగా ఉంటుంది. సాతానుకి మానవుని యొక్క ఆత్మను గురించిన ప్రత్యేకమైన చదువు అంతా వాడి దగ్గర ఉంది. బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అవి ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయో అది వాడికి అనవసరం. కానీ ఆత్మను మాత్రం ఎలా నాశనం చేయాలి, ఎక్కడ నొక్కితే ఆత్మ క్షీణించిపోతుంది, ఎక్కడ బాధ పెడితే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందో తెలుసు. అందుకే ఈ శరీరాన్ని పాడు చేయవారి కోసం వరి అవ్వకండి. మీ ఆత్మ పాడవకుండా, నాశనం అవ్వకుండా చూసుకోండి. అదే యేసయ్య మానవాళికి ఇచ్చిన బహు జాగ్రత్తతో కూడిన హెచ్చరిక. చాలాసార్లు ఈ శరీరం క్షీణించిపోతుంది అని మనం బాధపడుతూ ఉంటాం, వ్యాధులతోనో మానసిక రుగ్మతలతోనో. కానీ ఇది క్షీణించిపోవడము తప్పదు, కానీ ఆత్మ క్షీణించదు. అది శాశ్వతం, నిరంతరం జీవిస్తుంది.
అది పరలోకంలోనే ఆనందించాలి, నరకంలోనే బాధింపబడాలి. ఈ రెండిటిలో సాతాను గురి ఈ ఆత్మ దేవుని స్వరూపం నరకంలో బాధించబడ్డమే. అందుచేత ఈ యుక్తి గల సాతాను విషయంలో, సాతాను యొక్క తంత్రములో అతి జాగ్రత్తగా ఉండవలెను. ఏమిటి సాతాను యొక్క యుక్తులు? ఎలాగ ఉంటాయి? సాతాను యొక్క యుక్తులు వ్యూహాత్మకముగా ఉంటాయి. చాలా తాను వ్యూహాత్మకమైన పద్ధతిలో తన యుక్తిని చూపిస్తాడు. జరగబోయేది, రాబోయేది, నీవు ఎక్కడ వరకు వెళితే ఎక్కడ ఆత్మీయంగా బలపడతావు, ఎక్కడ ఎంత దూరం వెళ్తే ఎక్కడ ఆత్మీయంగా బలహీనమైపోతావు, ఇవన్నీ వ్యూహాత్మకంగా చూస్తాడు. చరిత్రలో రాజులు తమ రాజ్యాల్ని కోల్పోవడానికి వాళ్ళ రాజ్యంలోనికి శత్రువులే వ్యూహాత్మకముగా చేరి చెలికాండ్రులుగా మారి రాజ్యాలే స్వాధీనం చేసుకొని శత్రుభూమిలోనికి, శత్రువుల చేతిలోనికి బానిసలయ్యేటట్లు చేసేవారు. ఏ చరిత్రని చూడండి, వ్యూహాత్మకముగా శత్రువు లోపలికి వచ్చాకే రాజులు పడిపోయారు, రాజ్యాలు పడిపోయాయి. మానవ రాజ్యం, మానవుల యొక్క జీవితాలు పడిపోవడానికి వ్యూహాత్మకముగా వస్తాడు. అనగా ఈ వ్యూహాత్మకములో చాలా తెలివి ప్రదర్శిస్తాడు. నీ బలం ఎక్కడ ఉందో ఆ బలం మీద కొట్టి కొట్టి నిన్ను బలహీనపరచడు. నీవు ప్రార్థించే తల్లివి, ప్రార్థించే తండ్రివి కావచ్చు, లేక బైబిల్ బాగా చదివి ఉన్న వ్యక్తివి కావచ్చు. ఇప్పుడు నీవు చదువుతున్న బైబిల్ని కాదనేటట్లు చేయడం, విశ్వాసం తగ్గిపోయేటట్లు చేయడం, నీవు చేస్తున్న ప్రార్థన చేయొద్దులే అని చేయడం. చివరికి ఎలా చేస్తాడంటే, ప్రార్థనలో నీకు మించిన యోధురాలు, యోధుడు లేడని గర్వాన్ని పుట్టిస్తాడు. నీ ప్రార్థన కరెక్టే, నువ్వు ప్రార్థన పర్రాలు చూసావా, నీ బలము నీ ప్రార్థన. ఆ ప్రార్థన జోలికి వచ్చేటప్పుడు ప్రార్థనని ఆటంకపరిచేటట్లు చేయడు. నువ్వు బలముగా ఉన్నప్పుడు అక్కడ ఏది ఏమైనా నువ్వు ప్రార్థన ముందుకు వెళ్ళిపోతావని తెలుసు. ఏది ఏమైనా వాక్యం బాగా చదివి దాని ప్రకారము ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతావని తెలుసు. ఇప్పుడు అలాగే వెళ్ళనిస్తాడు నిన్ను. అక్కడ నిన్ను ఏమి వీక్ చేయడు. నీ వీక్నెస్ ఎక్కడ పట్టుకుంటాడంటే, ఒక సహోదరుని పంపించి, అమ్మ నీ అంత ప్రార్థనా పర్వాలు మన చర్చిలోనే లేరండి, మీ అంత బాగా బైబిల్ చదివే వాళ్ళు మన చర్చిలోనే లేరండి. ప్రారంభమైంది కరెక్టే, కానీ అక్కడే ప్రారంభమైంది అహంకారం. అప్పుడు నీకు బైబిల్ చదవడం, బైబిల్ చర్చిలో ఇవ్వలేదనుకో, ఆహా అంటే నాకు పోటీగా వచ్చేసారనమాట, నన్ను అనగదొరికేయాలనుకుంటున్నారనమాట. అందుచేతే నాకు ఇవ్వకుండా వాళ్ళకి బైబిల్ చదవడం ఇచ్చేశారనమాట. ఏమైపోయింది? నీవు బైబిల్ చదవడము, బైబిల్ నమ్మడము కరెక్టే, కానీ తెలియని రీతిగా నీలో అసూయ పుట్టించారు. ప్రార్థన చేసే విషయంలో మరి ఒకరికి ప్రార్థన ఇచ్చేటప్పటికి, ఆహా అయితే నాకన్నా ఇంకొకరు తయారు చేసేస్తున్నారన్నమాట ప్రార్థన చేసే వాళ్ళని, వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట. అంటే నన్ను అనగదొరికేయాలనుకుంటున్నారనమాట అని నీలో నీ ప్రార్థన జీవితం మీద నీకే భయం పుట్టించి ఓవర్టేక్ చేసేస్తారేమో, అధిగమించేస్తారేమో అనే భయము. చూసారు వాడు వ్యూహం. ప్రార్థన తక్కువ చేయలేదు, నీ వాక్యాన్ని తక్కువ చేయలేదు, కానీ తెలియని రీతిగా గర్వం, భయం, అసూయ ఇవన్నీ నీలో పుట్టించేస్తాడు. చాలా వ్యూహాత్మకమైన వాడు పద్ధతులు బలమైన చోట కొట్టాడు, బలహీనమైన చోట కొడతాడు. ఎక్కడ నీలో అసూయ పుడతాది, ఏ పాయింట్ చెప్పితే నీలో రగులుకుంటుందో చూసుకుని అదే వార్త తెస్తాడు సాతాను దగ్గరికి. ఎక్కడైతే నీ యొక్క మానసికమైన ప్రశాంతత ఏ వార్త ద్వారా అయితే పాడైపోతుందో ఆ వార్తనే తీసుకొస్తాడు. నీకున్న మంచి ఆలోచనలు బలపరుస్తూ ఎక్కడ వీక్ ఉన్నావో ఆ వీక్నెస్ మీద కొడతాడు. జాగ్రత్త సుమా, సాతాను యొక్క తంత్రములు ఎదిరించండి. వాని యొక్క యుక్తిపరమైన పద్ధతులు, వ్యూహాల నుండి ఎదిరించండి. సాతాను బహుయుక్తిపరుడు, చాలా తెలివైన వాడు. తెలివిగా అన్నీ ఇచ్చినట్టు ఇస్తాడు, తరువాత అందులో నుంచే నిన్ను నేలమట్టం చేసేనుకుంటాడు. నీకు వనరులు ఇస్తాడు, ఆ వనరులే దేవుణ్ణి దూరం అయ్యేటట్లు చేస్తాడు. యోనా భక్తుడిని చూడండి, దేవుడు పిలిచాడు నినివే దగ్గరికి వెళ్ళమని,
కానీ నినివేకి వెళ్లకుండా పారిపోదాం అనుకున్నాడు యోనా. అలాగ ఆలోచిస్తున్నప్పుడు ఆ టైంకే సరిగా ఓడను రెడీ చేశాడు. ఆ ఓడ దేవుడి ఏర్పాటు చేశాడేమో, ఈ ఓడలో పయనించడం దేవుని చిత్తం అనుకుని ఓడలోకి వెళ్ళిపోయాడు. అదే అతన్ని సముద్రపు మత్స్య యొక్క గర్భంలోకి వెళ్ళేటట్లు చేసింది. చూసారా, కొన్నిసార్లు మనకి దేవుడిచ్చే వనరుల్ని ఆ వనరుల ద్వారా దేవుని నుండి దూరం అయిపోయేటట్లు చూస్తాడు. నీ చదువు వ్యూహాత్మకముగా దేవుని దూరం అయ్యేటట్లు చేస్తున్నాడా? నీకు వచ్చిన ప్రమోషన్స్ లేక రాబడి ఊహించిన ఆస్తిపాస్తులు దేవుని దూరం అయ్యేటట్లు చేస్తున్నాడా? ఆలోచించు. అన్నీ ఇచ్చి ఎక్కడో ఒక చోట బలహీనదని పెడతాడు. ఒక వ్యక్తి తన యొక్క విలువైన ఇంటిని అమ్ముతున్నాడు. అమ్ముతూ ఇది 10 లక్షలకు అమ్మేస్తానని అన్నాడు. 50 లక్షల ఇల్లు. ఇల్లంతా మీదే. ఆ ఇంటిలో చాలా కాలం నుంచి మా తాతగారు కొట్టిన మేకొట్టు ఉందండి, అది మాత్రం నాకే ఉంచండి అన్నాడు. ఆహా, ఆ మేకు వల్ల మనకే నష్టం? 50 లక్షల ఇల్లు 10 లక్షలకు వచ్చేస్తుంది. ఆ మేకు వల్ల మనకు నష్టమే ఉంది. సరేనయ్యా, నీ సెంటిమెంట్ ప్రకారం ఆ మేకు అలాగే ఉంచుతాం, ఆ మేకు నీదే, మీ తాతగారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అని దస్తావేజులో రాయించుకుని మేకు తప్ప ఇల్లంతా మాదే అని రాయించుకున్నాడు. పాపం అమ్మేశారు. వీళ్ళకు 50 లక్షల ఇంట్లోకి వెళ్ళారు. హుషారుగా 10 లక్షలకి కొనేసాము, ఆ మేకేంట్లే అనుకున్నారు. తీరా ఒక వారం రోజులు అయిన తర్వాత అమ్మేసిన ఆసాం వచ్చాడు. అయ్యా, నా మేకు బాగుందా చూడడానికి వచ్చానండి అని. చూశాడు, బాగానే ఉంది, వెరీ గుడ్ అండి, మీరు మాట ప్రకారం నిలబడ్డారండి, అది ఎవరు ముట్టుకోలేదండి. మళ్ళా తర్వాత వచ్చాడు. అయ్యా, ఏమి లేదండి, ఆ మేకు మీద మా తాతగారు సంచి ఒకటి ఉంది, ఆ సంచి వేలాడదీసి వెళ్తామండి అన్నాడు. ఓ, సంచే కదా, సరేలే అని సంచిని వేలాడదీనికి వెళ్ళారు. ఆ తర్వాత మా యొక్క ఇంటిలో ఉన్న చిన్న ఒక కాయ ఒకటి ఉందండి, అది మా తాతలు నాటిన చెట్టు, ఆ కాయ ఈ సంచిలో అయితే బాగుంటుందండి అన్నారు. అది భయంకరమైన పండు, అది ఆ సంచిలో వేసి వెళ్ళిపోయాడు. రోజు రోజుకి మరి ఆ సంచిలో కాయతో పాటు మరి ఏ కులిపోని పెట్టాడో తెలవదు, కానీ భయంకరమైన కంపు కంపు కంపు. అది హాల్ గది, బెడ్రూమ్, అన్ని రూమ్లో కంపు వచ్చేసింది. వాళ్ళు ఆ మేకు ముట్టుకుంటే తంట దస్తావేజులో రాశారు, మేకు అమ్మిన ఆసాముదే. ఆ మేకు మీద ఉన్న సంచిని ముట్టుకున్నా తంటే. చేయలేక ఏమి చేయలేక చివరికి బాబు నీ ఇంటికో దండం నాయన అని 10 లక్షలు వదులుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఏమిటి వచ్చింది తంట? మేకు. యుక్తిపరుడైన సాతాను సులువుగా చిక్కులు పెడతాడు, అన్నీ ఇస్తాడు, ఇది పర్వాలేదులే అనిపిస్తాడు. జాగ్రత్త సుమ, వాడు వ్యూహం తెలివైనది. అందుకే సులువుగా చిక్కులు పెట్టు, పాపము నుండి విముక్తి చేయు యేసు దగ్గరికి రండి. ఆ యేసు ఒక వజ్రాన్ని ఎలా కొయ్యాలో యుక్తిపడిన సాతాన్ని ప్రపంచంలోకెల్లా బుద్ధిహీనుడు నువ్వు లేవురా అని చూపిస్తాడు. అందుకే యేసు దగ్గరికి వద్దాం, వాడి యుక్తుల్ని, సాతానికి యుక్తుల్ని ఎదుర్కొందాం, సర్వాంగ కవచాలు ధరించుకుందాం. ఆమేన్. పరమ తండ్రి, ఈ సమయాన ప్రభువా, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వ్యక్తిని చేతిలో పెట్టుచున్నాం నాయనా. యుక్తిపడిన సాతాను రకరకాల రీతిగా మా మధ్య సంచరిస్తూ కీడును కలిగించాలని, నాశనం చేయాలని చూస్తుండగా, యేసయ్యా, మా ప్రధాన కాపరి నీ దగ్గరికి వస్తున్నాము. తోడేలు బెడద నుంచి తప్పించుకోవడానికి గొర్రెలు కాపరి దగ్గరికి ఎలాగ వస్తాయో నీ దగ్గరికి వస్తున్నాము. దొంగల నుండి తప్పించబడడానికి గొర్రెలు కాపరి యొద్దకు ఎలాగ చేరిపోతాయో నీ దగ్గరికి చేరిపోతున్నాం. యేసయ్యా, ఈ దినమున ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తిని నీ చేతిలో పెట్టుచున్నాము. నీవు ఈ సమయాన్ని నీ బిడ్డలతో మాట్లాడము, నీ శక్తి చూపించము. ప్రతి సాతానిక తంత్రముల నుంచి మా యవన బిడ్డలను, మా కుటుంబీకులను కాపాడము, మా సంఘములను కాపాడము. నీ వాక్యం వింటున్న బిడ్డలందరినీ కాపాడము దేవా. యేసయ్యా, ఎవరైతే అనారోగ్యంతో మంచాన పడి ఆలోచనలో పడిపోయి సాతాని యొక్క యుక్తుల్లో నేను ఎందుకు పనికిరాని వాడును, పనికిరాని దానిని మంచం మీద బాధపడుచున్నారో ఇప్పుడు యేసయ్య చూపించు. నీవు విలువైన వ్యక్తివి, ఆశీర్వాదకరమైన తల్లివి, తండ్రివని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తమని అడుగుచున్నాం. యేసయ్య, ఈ సమయాన్ని ప్రార్థనలో కూడిన ప్రతి వారిని దీవించము. ఆపరేషన్ చేయబడిన వారిని ప్రభు ముట్టి స్వస్థపరచము. క్యాన్సర్తో ఉన్న వారిని స్వస్థపరచము.
డాక్టర్స్ దగ్గర నుంచి పర్వాలేదు, నీకు ఏ అపాయం రాదు అని మంచి శుభవర్తమానం వినిపించము దేవా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయము, గర్భఫలం దయచేయము దేవా. మానసికమైన తగాదులతో ఉన్న వారికి ప్రశాంత దయచేయము, ఒత్తిడితో ఉన్న వారికి విడుదల చేయము. ఈ వారంలో ఎవరు ఏ కొత్త పనులు తలపెట్టుచున్నా యేసయ్య అద్భుతం చేయి. తలపెట్టిన ప్రతి పనిలో జయమిమ్మని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన ప్రేమించిన బిడ్డలకును, మరి ముఖ్యముగా ఈ వాక్యము విని ప్రార్థన కూడిన ప్రతి ఒక్కొక్కరికి సదా తోడయుండును గాక. ఆమేన్. ఆశ్రయం నీవేగా, ఆదరణ నా ఆధారము. ఆశ్రయం నీవేగా, ఆదరణ నా ఆధారము. ఆశ్రయం నీవేగా, ఆదరణ నా ఆధారము. ఆశ్రయం నీవేగా, ఆదరణ. Oh hallelujah, oh hallelujah, hallelujah, hallelujah. 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 Na కోటయును కొండయు నీవేగా, నా కేడెము. నా కోటయును కొండయు నీవేగా, నా కేడెము. నా కోటయును కొండయు నీవేగా, నా కేడెము. నా కోటయును కొండయు నీవేగా, నా కేడెము. Oh hallelujah, oh hallelujah, hallelujah, hallelujah. ఇంతవరకు బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ గారి అద్భుత ప్రసంగాన్ని విన్నారు. మీరు మీ ప్రతి అవసరతలకు, మీ సందేహాలకు మాకు వ్రాయండి. ప్రతి వారం ప్రసారమయ్యే నేర్పుమయ నసరేయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూడండి. దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్, UCIM, నేర్పుమయ నసరేయ, కొత్త పరదేశీపాలెం, విశాఖపట్నం 531163, Andhra Pradesh, India. Our phone number 089127395583. Our cell number 9440131297. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. Praise the Lord.